వెల్కమ్ టు ఎంఈ న్యూస్. ఎంఈ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం విజువల్స్ రిలీజ్ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి తెలియజేశారు. ఈ నెల 4వ తేదీన శంఖవరం వద్ద గల ఫ్యూచర్స్ వరల్డ్ స్కూల్ వేదికగా జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు యంత్రాంగం తరపున పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, అధికారులకు సిబ్బందికి శిక్షణ కూడా అందజేశామని జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి తెలియజేశారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు వివరించారు. పార్లమెంటు పరిధిలో పోలైన ఓట్లను లెక్కించేందుకు గాను కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు పోస్టల్ బ్యాలెట్పై నిమిత్తం ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని, 3 అంచెల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ప్రతి కేంద్రంలో 14 టేబుల్ ద్వారా ప్రక్రియ వేగంగా జరిపేందుకు వీలుగా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేశామని, సిబ్బంది కూడా కేటాయించామని కలెక్టర్ వివరించారు. సిబ్బంది అనుసరించాల్సిన విధి విధానాలపై, కౌంటింగ్ ఏజెంట్లు పాటించాల్సిన నియమాలపై ఇదివరకే తెలియజేశామని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లకు తెల్ల కాగితం, పెన్, పెన్సిల్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం లోపల సీసీ కెమెరాలు అమర్చామని, సిట్టింగ్ ఆర్మెంట్తో కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. పార్కింగు, ఇతర భద్రతా పరమైన చర్యల గురించి కూడా కలెక్టర్ వివరించారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎంఈ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకోసమే ఈ వార్త ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా సంపాదించడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్.